దేవుని వాక్యం ఈనాటి వాక్య ధ్యాన అంశము మంచి పేరు మేలు అనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మాట పరిశుద్ధ గ్రంథములోంచే నేను మీకు తెలియజేస్తాను. రండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జనుమ దినము కంటే మరణ దినమే మేలు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ఆదియు అంతమును నేనే అని సెలవిచ్చిన తండ్రి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడని సెలవిచ్చిన తండ్రి, ఈ సమయంలో ప్రభువా మీరు నన్ను నిలబెట్టుకున్నందుకు స్తోత్రములు తండ్రి. అయా, మీరు నన్ను మరుగు చేయండి ప్రభు, మీ స్వరమును వినిపించండి నైనా, నీకు స్తోత్రములు తండ్రి. అయా, ఇక్కడ ఆవరించిన ప్రతి దుష్ట దురాత్మ శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో దాన్ని బంధిస్తున్నాం. యేసు నామములో అది నిర్మూలమైపోనుగా. కరాబాలాని కబాషి కబరాబా. తండ్రి, ప్రతి హృదయాన్ని మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను నైనా. వాక్యమై ఉన్న మా తండ్రి, నీ వాక్యము ద్వారా సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మీరే సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచు ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తున్నా నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుణ్ణి గణపరచుదాం. అందరూ కూడా 2 చేతులను చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. ప్రసంగి గ్రంథములో చదువుకున్నటువంటి లేఖన భాగం 7వ అధ్యాయంలో మొదటి వచనములో అంటున్నాడు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. నెంబర్ 1. ఇందులోనే నెంబర్ 2, రెండోది ఏమంటాడంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. ఈరోజు ఇందులో నుంచి 2 మేలుల గురించి మనం తెలుసుకుందాం. ఈ 2 మేలులు కూడా ఈ పరిశుద్ధ గ్రంథముల నుంచే పరిశుద్ధాత్మదేవుడే రాయించిన ప్రతి మాట కూడా మీకు తెలియజేయాలని కూడా నేను ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ముందుగా సుగంధ తైలం అంటున్నటువంటి మాట ఒకటి మనకు కనపడుతోంది. ఈ సుగంధ తైలము ఒక మంచి అత్తరు కావచ్చు, ఒక మంచి సెంటు కావచ్చు. అయితే మనము ఎస్తేరు గ్రంథములోనికి వెళ్ళినట్టుంటే ఈ యొక్క సుగంధ తైలము గురించి ఒక మాట మనకు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట మనం తెలుసుకుందాం. రండి, మీరు ఎస్తేరు గ్రంథములోనికి వచ్చినట్టుంటే ముందుగా ఈ తైలముల గురించి మనం తెలుసుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం యోబు గ్రంథం కంటే ముందుగా ఉంటుంది. ఒక్కరు చదవండి. చూడండి, 6 మాసములు అండర్లైన్ చేసుకోండి. అక్కడ సుగంధ తైలం అన్నాడు, ఇక్కడ గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవచ్చున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు అయినటువంటి అహష్వేరోషు రాజు దగ్గరికి
6 మాసాలు మొట్టమొదట ఎలాగ తయారు చేసి పంపించారంటే గోపరస తైలముతో అంటాడు. రెండవది 6 మాసాలు సుగంధ వర్గములతోనని వాక్యము సెలవిచ్చింది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా ప్రసంగి గ్రంథములో తెలియజేసిన మాట ఉన్నది కదా, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. అంటే రాజులట రాణిని సిద్ధపరిచేటప్పుడట ఆమెకు ఈ పరిమళ తైలములు పూయాలని వాక్యం సెలవిచ్చింది. అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం సెలవిచ్చింది. ఈరోజు భూమి మీద అనేకమైనటువంటి బ్రాండ్స్ వచ్చాయి. డిఆర్ కంపెనీలో ఒక మంచి సెంటు బాటలు ఉంటుంది, దాని పేరు పాయిజాన్. ఏకంగా అది 650 దిరాముల ప్రైస్. అజ్మాల్ అనే కంపెనీ ఒకటి ఉన్నది, అందులో కూడా రకరకాలుగా సెంటు బాటలు కూడా దొరుకుతాయి. ఇదంతా కూడా మన యొక్క శరీరమునకు పూసుకునేటువంటి అత్తరు కావచ్చు, లేదా మన వస్త్రములకు పూసుకునేటువంటి అది సెంటు కావచ్చు. కేవలం అది శరీరమునకే పరిమితం, అది కేవలం మన వస్త్రములకే పరిమితం. అయితే బైబిల్ సెలవిస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి మంచి పేరు కావాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో చాలా మంది పేర్లు వివరించి చెప్పాడు. ఈ తైలము పూసుకుంటే మన దగ్గర ఒక వాసన వస్తుంది. అత్తరు పూసుకుంటే మన దగ్గర మంచి వాసన వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక వాసన ఉన్నది, అది కూడా పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నది. ఎక్కడ ఆ మాట తెలియజేశాడు దేవుడు? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్పిన మాట అండర్లైన్ చేసుకోండి, ప్రతిదీ కూడా గట్టిగా చదువు తల్లి. రక్షింపబడు వారి పట్లను, చూడు, నశించు వారి పట్లను మేము దేవునికి, అండర్లైన్ చేసుకోండి, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. హల్లెలూయా! సుగంధ తైలం నీ శరీరానికే వాసన, ఆ తైలం నీ వస్త్రములకే వాసన. దేవుని వాక్యము సెలవిచ్చింది. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మేము క్రీస్తుకు సువాసన అయి ఉన్నాం. మన దేవుడైనటువంటి యేసు ప్రభుల వారికి మేము సువార్త చెప్పుతూ క్రీస్తు సువాసన వెదజల్లుచున్నాం. ప్రియ దేవుని బిడ్డ, నీ దగ్గర రావాల్సిన వాసన ఏమిటంటే క్రీస్తు అనే సువాసన. నువ్వు నిలబడితే నీ దగ్గరికి వెళ్ళి సువాసన రావాలి. ఏ వాసనతోని రక్షణ లేదో, ఎంత సెంటు కొట్టుకున్నా, ఎన్ని సుగంధ ద్రవ్యములు రాసుకున్నా, కేవలం అది నీ ఒంటికే. జ్ఞాపకం పెట్టుకో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని వాక్యము సెలవిచ్చింది.
మంచి పేరు పొందినటువంటి అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు నేను సౌలుగా ఉన్నాను, ఇప్పుడు నేను పౌలుగా మార్చబడ్డాను. మార్చబడ్డ నాలో నుంచి ఇప్పుడు ఏమి వస్తుందయ్యా అంటే క్రీస్తు అనే సువాసన నాలో నుంచి బయటకు వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మన జీవితం కూడా లోకములో పడిపోయి లోకములో జీవించినటువంటి బ్రతికే సౌలు వలె అనేక మందిని హింసించిన జీవితమే, అనేక మనుషులను బాధ పెట్టిన జీవితమే. కానీ ఇప్పుడు నువ్వు క్రీస్తుని అంగీకరించి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అదే పరిమళ తైలము నీ దగ్గరికి వెళ్ళి వాసన వస్తుందా? అదే సుగంధ తైలము నీ దగ్గరికి వెళ్ళి వాసన వస్తుందా? లేదా క్రీస్తు అనే సువాసన నీలో నుంచి బయటికి వస్తుందా? ప్రభువును అంగీకరించిన ప్రతి వ్యక్తి దగ్గర రావాల్సిన వాసన ఏమిటో తెలుసా? క్రీస్తు అనే సువాసన నీలో నుంచే రావాలి. క్రీస్తు అనే సువాసన నీలో నుంచి రావాలి అంటే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటుండో చదువుకుందాం. చూడండి, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే అబ్బా హల్లెలూయా. చూడండి, బైబిల్ సెలవిస్తున్నటువంటి మాట, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నువ్వు వెళ్ళుతున్నది జీవము గల దేవుని సంఘానికి. నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. నీ దగ్గర రావాల్సినటువంటి సువాసన క్రీస్తు అనే వాసన రావాలి అంటే నువ్వు వెళ్తున్నటువంటి స్థలము ఎలాంటి స్థలమో తెలుసా? అతడు పరిశుద్ధుడు, అతడు జీవము కలిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి ఆస్వాదిస్తున్న నీవు, ఆ దేవుణ్ణి పూజిస్తున్నటువంటి నీవు, ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నీవు, నీలో నుంచి రావాల్సినటువంటి వాసన క్రీస్తు అనే సువాసన నీలో నుంచి వస్తేనే, నీ ప్రవర్తన గనక మార్చుకుంటేనే నీకు ఒక మంచి పేరు దేవుని సన్నిధిలో ఉంటుందనే మాట ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మర్చిపోకూడదు. వెళ్తున్నది క్రీస్తు మందిరమే, కానీ నీలో నుంచి క్రీస్తు వాసన, పరిమళ తైలం అనే వాసన ఏదైనా ప్రజలలోనికి వెళుతుందా? జీవము మందిరము ఆయన అని వాక్యము సెలవిస్తుంటే మార్పు చెందని జీవితమట దుర్మార్గులైరని వాక్యము సెలవిచ్చింది. దుర్మార్గులకు మంచి పేరు లేదు. ఎవరికయ్యా ఈ మంచి పేరు? ఏలీ కుమారులు కనపడతారు. మొదటి సమూయేలు గ్రంథములనికి వచ్చినట్టుంటే ఈ దుర్మార్గపు పనుల గురించి ఒక చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి మంచి దేవుని సేవకుడు ఏలీ. ఏలీకి పుట్టిన కుమారులట వారు దుర్మార్గులైరి. తండ్రికి చెడ్డ పేరే, వారికి చెడ్డ పేరే. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం, చూడండి, అండర్లైన్ చేసుకోండి. ఏలీ కుమారులు, చూడండి, యెహోవాను ఎరుగని వారై. వీళ్ళకు దేవుడు తెలియదా? దేవుడు తెలిసే దేవుని సేవకుని కొడుకులై ఉండి వారు ఎరగనట్టనట వారు మిక్కిలి దుర్మార్గులైరి. సేవకునికి మంచి పేరు ఉంటది,
సేవకుని కుమారులకు ఎందుకు మంచి పేరు లేకుండా పోయింది? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని వాక్యము సెలవిచ్చింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఎప్పుడైతే నీ ప్రవర్తన మారుతుందో నీకు ఒక మంచి పేరు కలుగుతుంది. ఏలీ కుమారులు ఎందుకు బహు దుర్మార్గులయ్యి? ఇదే అధ్యాయంలోనికి వద్దాం. 21వ వచనం చదువుకుందాం. ఇదే అధ్యాయంలో 21వ వచనం. ఇదే అధ్యాయం 22 ఏలీ బహు వృద్ధుడాయను. చూడండి, తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనముల ముందర మీరు చూడండి చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? హల్లెలూయా. ఏలీ కుమారులకు ఒక చెడ్డ పేరుంది సంఘములో. దేవుని పిల్లలే కదా, దేవుని సన్నిధిలోనే ఉన్నారు కదా. తన తండ్రి ఏలీ మంచి దైవ సేవకుడు అయి ఉండి తనకు పిల్లలు 2 కుమారులు, వారు బహు దుర్మార్గులైరే. ప్రసంగి గ్రంథం 5:1 చదువుకున్నాం కదా. నువ్వు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఎందుకు వారు జాగ్రత్తగా చూచుకోలేకపోయారు? ఎందుకు వారు దుర్మార్గులైరి? దేవుని సన్నిధిలో ఉన్న ఆడపిల్లల్ని పట్టుకొని వారు శయనించిరి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. ఒక మంచి పేరు కలిగి ఉండు. వారు దేవుని మందిరానికి వెళ్ళలేరా? వారు దేవుని మాటలు వినలేరా? తన తండ్రి మంచి సేవకుడు అనే మాట తెలియదా? ఈ మాట తన తండ్రి చెవిన పడినప్పుడు ఇది అన్యులు కూడా ఇలాంటి కార్యాలు చెయ్యరా? మీరు ఎందుకు యెహోవాకు మిక్కిలి బాధ పెట్టుచున్నారు? ఒక మంచి పేరు సంపాదించుకోవాలి బిడ్డ. భూమి మీద ఉన్నప్పుడు శరీర క్రియలను చంపాలి. ఒక మంచి పేరు నీకు రావాలి అంటే నీలో ఉన్నటువంటి క్రియలు చెడ్డవైతే నీకు రావాల్సిన పేరు, నీకు రావాల్సిన బహుమానం చెడ్డ పేరే. సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు నీకు కావాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దాం. ఇదే పరిశుద్ధ గ్రంథములో 2వ సమూయేలు, 2 సమూయేల్ తీయండి. అందరు కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కాబట్టి తామారు తన అన్న అయినటువంటి అమ్నోను ఇంటికి వెళ్ళాను. అతడు పడుకొని ఉండగా ఆమె పిండి తీసుకొని కలిపి చేసి వడ్డింపగా వద్దని చెప్పి పోండి అని చెప్పాను. అమ్నోను చూడండి మాయ మాటలు ఎట్లా చెప్తుండడు. నీ చేతి వంటకములను తినాలని గదిలోనికి తెమ్మనగా వచ్చాను. అతడు వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము. అబ్బా ఎంత చెడ్డవాడు చూడు అమ్నోన్. దావీదు కుమారుడే, తన సొంత చెల్లండి తామారు. ఈరోజు సంఘాలలో ఎలా ఉంటుంది పరిస్థితి అంటే బ్రదర్ అని చెప్తారు, సిస్టర్ అని చెప్పుతారు. ఏమైపోతుంది? సంఘానికి వచ్చిన స్త్రీలతో పాడు చేస్తుంది నువ్వు కాదా?
పేరు ఖరాబ్ అవుతుంది, నీది కాదా? నువ్వు వస్తున్నది జీవము గల దేవుని మందిరానికని నీకు తెలియదా? అమ్నోను చెల్లి తామర అంటుంది, అన్నా నేను నీకు చెల్లినే, ఈ పని నువ్వు చెయ్యకే. ఒకవేళ నన్ను అడిగితే మాత్రము నీకు ఒక భార్యగా, చెల్లినప్పటికీ నీకు భార్యగా, డాడీ నీకు కాదనడే. ఒకవేళ అవసరమైతే నువ్వు డాడీని అడిగే, కానీ చెడ్డ పని నన్ను చెయ్యకే, నన్ను ముట్టకే. అడుగుతున్న అమ్నోను పట్టించుకోలేడు, తన సొంత చెల్లితో శయనించెను. కారణం, ఎక్కడికి వెళ్ళొచ్చింది చెడ్డ పేరు? నీ క్రియలే, నీ శరీరమే నీకు శత్రువు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు బిడ్డ. అన్యులతో కూడా ఇది జరగదండి. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో జరుగుతుందట. కారణం నువ్వే, కారణం నువ్వే. చెడ్డ పేరు తెచ్చుకుంటున్నది నువ్వే. మంచి పేరు కోసం ప్రయాసపడు బిడ్డ. యెజబెలు ఉన్నది, ప్రవక్తలందరినీ చంపుకుంటూ వస్తుంది, చంపించుకుంటూ వస్తూ ఉంది. ఒక చెడ్డ పేరు కలిగినటువంటి యెజబెలుకు పుట్టిన కుమార్తె అతల్యా తను రాజకుమారులందరినీ చంపించిందని వాక్యం సెలవిస్తుంది. ఇద్దరికి కూడా చెడ్డ పేర్లే. అమ్నోనుకు చెడ్డ పేరే, ఏలీ కుమారులకు చెడ్డ పేర్లే, అతల్యాకు చెడ్డ పేరే. ప్రియదేవుని బిడ్డ, బైబిల్ సెలవిస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించుకోమని వాక్యం సెలవిచ్చింది. ఆహాబు భార్య, ఆహాబు రాజు ఎందుకు తన భార్య యెజబెలు దుర్మార్గురాలైంది? తనకు పుట్టిన కూతురే కదా అతల్య. ఎందుకు అతల్య బహు దుర్మార్గురాలైంది? ఇద్దరి పేర్లు కూడా పరిశుద్ధ గ్రంథములో చెడ్డ పేరు రాయించడండి వాళ్ళిద్దరికి కూడా. వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎక్కడ మన చెడ్డ పేరు, ఎక్కడ మనకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉన్నది. ఒక మంచి పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి ఇంకా కొన్ని మనం మాటలు చూసుకుందాం రండి. యోబు గ్రంథములోనికి రండి. యోబు గ్రంథం 22వ అధ్యాయంలోనికి రండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల చూడు మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. అక్కడేమన్నాడు? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అని వాక్యం సెలవిచ్చింది. ఇప్పుడు మంచి పేరు రావాలంటే ఆయనతో మనం సహవాసము కలిగి ఉన్నప్పుడే. దేవుని మందిరానికి వస్తున్నటువంటి నీవు, సహవాసములో పాల్గొన్నటువంటి నీవు, ఎందుకు నీకు మేలు కరువైపోతా ఉంది? ఎందుకు మంచి పేరు పోగొట్టుకుంటున్నావు? దేవునితో కాదు నీ సహవాసము, లోకముతో, మనుషులతో సహవాసము కాదు. పాపమనే శాపమనే దాంట్లో తులతూగుతున్నటువంటి నీ సహవాసాన్ని బట్టి నీకు మంచి పేరు రాక మేలు కలగట్లేదని వాక్యము సెలవిచ్చింది. ఇప్పుడు యోబట నా సహవాసం అయితే నా తండ్రి అయినటువంటి దేవునితో సహవాసము కాబట్టి ఇప్పుడు ఆ సహవాసమును బట్టి ఇప్పుడు దేవుడు ఆయనకు ఎలాంటి మేలు చేస్తున్నాడో ఒక మాట నేను మీకు చూపిస్తాను. మేలు ఎలా కలుగుతుంది అనగా, మొదటిగా దేవునితో మన సహవాసం ఉంటేనే, ఆ సహవాసము పోగొట్టుకోకపోతే దేవునితో మానవుడు, మానవునితో దేవుడు కలిసి ఉంటేనే ఇక ఎలాంటి మేలు కలుగుతుంది. ఆ యోబు గురించి దేవుడే మంచి పేరును గురించి ఎలా చెప్పాడో ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన
యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడని న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద. అబ్బా, చూడండి ఎంత గొప్ప సాక్ష్యమో. అపవాది అయినటువంటి సాతానుగానితో దేవుడు చెప్తా ఉన్నాడు, భూమి మీద నా సేవకుడైనటువంటి యోబు ఉన్నాడు, ఆయనకు ఒక మంచి పేరున్నది, అతడు నీతిమంతుడు, అతడు యథార్థవంతుడు, ఆయన నీతి కలిగి ప్రవర్తన కలిగిన తాను తన కుటుంబాన్ని కూడా కాపాడుకుంటున్నాడు, అనునిత్యము నా సన్నిధిలో బలులు అర్పించుకుంటూ వస్తున్నాడు, 10 మంది పిల్లల కొరకు కూడా నిత్యము అలాగున అతడు చేస్తున్నాడు. నీకు తెలుసా, నీతిమంతుడైనటువంటి యోబు భూమి మీద ఉన్నాడు, ఆయనకు ఒక మంచి పేరు కలిగి ఉందని అపవాది అయినటువంటి సాతానుగానికి చెప్తా ఉన్నటువంటి మాట కనపడుతుంది. ఈరోజు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఒక మంచి పేరు కలిగి ఉండాలంటే మన సహవాసము దేవునితోనే ఉండాలి. హల్లెలూయా. 3 వారాలు వస్తే 2 వారాలు బంద్. శనివారం 1 వారం పోతే 3 వారాలు బంద్. ఎక్కడ నీకు మేలు? ఎక్కడ నీ సహవాసం? 1 వారం ఆరోగ్యం బాగాలేదు అనుకుందాం, దేవునికి స్తోత్రం. 2వ వారం ఏమైపోయే? ఎక్కడ నీ సహవాసం? ఎక్కడ నీకు మేలు కరువైపోతుంది? ఎక్కడ నీకు పేరు కలుగుతుంది? ఏమనుకుంటున్నారు సంఘములు నిన్ను బట్టి? ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గర ఒక మంచి పేరు సంపాదించుకునేందుకు ప్రయత్నించి. యోబు మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి అని ఇక్కడ అపవాది అయినటువంటి సాతానుగానికి చెప్పుతున్నటువంటి మాట. ఈరోజు అపవాది అయినటువంటి సాతానుగాడే మనకు బద్ధ శత్రువు. ఆ శత్రువును మనం జయించాలి. ఆ శత్రువును కనుక మనం జయించకపోతే, శరీర క్రియలతో ఒకవేళ నువ్వు తులతూగిపోయినట్టుంటే నీ పేరు ప్రతిష్టలు పాడైపోతాయి. ఏలీ కుమారులు దేవుని మందిరానికి వచ్చే పిల్లలతో పాపము చేసిరట. వాయు వివర్సలు లేకుండా అన్న అయినటువంటి అమ్నోను తన చెల్లి అయినటువంటి తామరుతో శయనించి పాపము చేసిన వాక్యం సెలవిచ్చింది. పేరు భూమి మీద పాడు కావద్దు బిడ్డ. ఒక మంచి పేరు సంపాదించుకునేందుకే మనం ప్రయత్నం చేయాలి. ఇంకొక వ్యక్తిని కూడా నేను పరిచయం చేస్తా. సంఖ్యాకాండం, అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అండర్లైన్ చేసుకోండి. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢాభావములతో దర్శనమిచ్చి ముఖాముఖిగా. అబ్బా, చూడండి, నేను ముఖాముఖిగా మోషేతో మాట్లాడతాను. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి మోషే. ఉందా మంచి పేరు? ప్రియ దేవుని బిడ్డ, సాక్షాత్తు దేవుడే పిలుస్తూ చెప్పుతున్నటువంటి మాట. అహరోను, మిర్యాము, నేను గూఢాభావములతో ముఖాముఖిగా మోషేతో మాట్లాడతా. ఆయనకు మీరెందుకు భయపడట్లేదు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తి మోషే. మంచి పేరు కలిగి ఉన్నాడండి మోషే. యోబు మంచి పేరు కలిగి ఉన్నాడండి. ఆ పేరు నీకుందా? ప్రియ దేవుని బిడ్డ, వాక్యం సెలవిస్తుంది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఆమె పేరు దెబోరా. 4:4 ఆమె న్యాయాధిపతిగా ఉంటది దెబోరా. దెబోరాకు ఒక మంచి పేరు కలిగింది. స్త్రీ. ఆ తల్లి వల్ల చెడ్డ పేరు తెచ్చుకోలేదు. తన తల్లి వల్ల చెడ్డ పేరు తెచ్చుకోలేదు. దెబోరా న్యాయాధిపతినిగా దేవుడు నియమించాడు. మంచి న్యాయము తీర్చుకుంటూ వస్తుంది ఇజ్రాయేలు ప్రజలకు. యుద్ధములో కూడా దేవుడు ముందుగా ఒక మాట చెప్పాడు,
శిశియులను మీకు అప్పగిస్తా, 1000 మందిని తీసుకొని యుద్ధానికి వెళ్ళండి. బరాకుతో అంటది, అయ్యా బరాకు, మనం యుద్ధానికి వెళ్ళినట్టుంటే విజయం మనకు దేవుడు ఇస్తాడంటే బరాకు భయపడేమంటాడు, నువ్వు నాతో వస్తే నేను నీతో వస్తానని చెప్పేసి దెబోరాతో చెప్పినప్పుడు దెబోరా వెళ్తుంది. విజయము దేవుడు అనుగ్రహించి వచ్చినప్పుడు దెబోరా చక్కని పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు వాక్యము కనపడుతుంది. మంచి పేరు కలిగినటువంటి దెబోరా వలె ఉన్నావా? ఇజ్రాయేలు ప్రజలను విడిపించేందుకు దేవుడు ఒకే ఇంటిలో నుంచి 3 తీసుకొని వస్తాడు. ఒక ఆయన పేరు మోషే, రెండో ఆయన అన్నటువంటి అహరోను, తన అక్క అయినటువంటి మిరియామును వారిని విడిపించేందుకు తీసుకొని వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తుంది మీకా గ్రంథములో. ప్రియ దేవుని బిడ్డ, మీకా గ్రంథములో ఆ వాక్యం మీరు ఒకసారి చదవండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం, 6:4 వచనంలో వారిని విడిపించేందుకు మోషేను అహరోనును మిరియామును ఏర్పరచుకొనని వాక్యము సెలవిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క మిరియాము విషయంలో నిర్గమకాండములో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటి వస్తున్నప్పుడు వారి జీవితంలో కూడా ఆ మిరియాముకు ఒక మంచి పేరు కనపడుతుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 21వ వచనం చదివినట్టుంటే అక్కడ మాట కనపడుతుంది. ఈ మిరియాముకు కూడా మంచి పేరు ఒక మాట కనపడుతుంది. చదవండి. మిరియాము వారితో కలిసి పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి. అబ్బా, చూసావా, మిరియాము పాట పాడుతుంది. మంచి పేరు కలిగిన మిరియాము ఉన్నదా సంఘంలో ఒక మంచి పేరు. నువ్వు పాట పాడితే పునాదులు కదలాలి. దెబోరా వల్ల మంచి పేరుందా? మిరియాము వల్ల ఒక మంచి పేరుందా? కొట్టుకొనతో ఎందుకు ఆ సెంటు? చనిపోయిన తర్వాత సమాధి మీద పోసే సెంటు. చచ్చిపోయినాం, ఇంతకుముందే మనం క్రీస్తులో జీవిస్తున్నాం. క్రీస్తు సువాసన నీలో నుంచి రావాలి. పురుషులలో 2 చూపించాను. ఒకటి యోబు, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. రెండవ వ్యక్తి మోషే, మంచి పేరు కలిగినటువంటి వ్యక్తి. స్త్రీలలో 2 చూపించాను. ఒకటి దెబోరా, మంచి పేరు కలిగిన స్త్రీ. మిరియాము, మంచి పేరు కలిగినటువంటి స్త్రీ. ఇప్పుడు యవ్వనస్తుల దగ్గరికి వస్తా. ఒక యవ్వనస్తుని నేను మీకు పరిచయం చేస్తా. రండి, నిర్గమకాండంలోనికి రండి. నిర్గమకాండం 33వ అధ్యాయం, నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. నిర్గమకాండం 33:11 వచనం. చూడండి, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడు అయిన యెహోషువను, అండర్లైన్ చేసుకోండి, యవ్వనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా. యవ్వనస్తులు ఏలీ కుమారుడు లెక్కలేడు యెహోషువ. దేవుని యొక్క మందసములో ఉన్నాడు, మందసము దగ్గర ఉన్నాడు. దేవుని మందసము దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. యవ్వనస్తుడండి, తిరగొచ్చు కదా బయటకు, ఏలీ కుమారుల వల్ల తిరగొచ్చు కదా. కానీ యెహోషువకు తెలుసు, భూమి మీద ఉన్నప్పుడు నాకు ఒక మంచి పేరు కావాలి. అమ్నోను వలె పేరు ఖరాబ్ చేసుకోలేడండి యెహోషువ. సుగంధ తైలము కంటే మంచి పేరు కావాలనుకున్నాడు యెహోషువ. యెహోషువకు ఒక మంచి పేరు ఉంది. మోషే తర్వాత ఒక నాయకుడిగా ఏర్పరచుకోవాలనుకుని ముందుగే దేవుని యొక్క చిత్తం బిడ్డ. దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు ఒక యెహోషువ వలె యవ్వనస్తుడా,
దేవుని సన్నిధి విడిచిపెట్టి తిరుగుతున్నావా? దేవుని సన్నిధిలో కనిపెట్టుతున్నావా? వారానికి ఎన్ని రోజులు నీ ప్రార్థన? వారానికి ఎన్ని గంటలు నీ ప్రార్థన? వారానికి ఎన్నిసార్లు ఉపవాస ప్రార్థన? వారానికి ఎన్నిసార్లు నువ్వు కన్నిటి ప్రార్థన? తెచ్చుకున్నావు ఒక మంచి పేరు. పలానా సంఘములో పలానా వ్యక్తి అండి, యవ్వనస్తుడు అండి, సూపర్. పలానా సంఘములో యవ్వనస్తులండి, సూపర్. ఉందా పేరు? పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి బిడ్డ. ఇంకొక స్త్రీని చూపిస్తా. ఆమె కూడా దేవుని మందిరమును విడిచిపెట్టకుండా దేవుని మందిరములో 84 సంవత్సరాలు గడిపిందట. రండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం 37వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త. మరియు ఆషేరు గోత్రీకురాలును సమూయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తిని ఉండెను. ఆమె కన్యత్వము మొదలు ఏళ్ళు చదువు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచి 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడవక, అండర్లైన్ చేసుకోండి, దేవాలయము విడవక అన్నానే ఒక ప్రవక్తిని ఉండెను. యెహోషువ అనే ఒక యవ్వనస్తుడు ఉండెను. వారు దేవుని మందిరమును వదిలిపెట్టలేరండి. మంచి పేరు కలిగినటువంటి వారి పేర్లు ఈ పరిశుద్ధ గ్రంథములో కనపడుతున్నాయి. ఉన్నదా నీ పేరు? ఓ యవ్వనస్తుడా, ఎటు పరిగెడుతున్నావు? ఏలి కుమారుల వలె పరిగెత్తుతున్నావా? అమ్నోను వలె పరిగెత్తుతున్నావా? వామి వరుసలు వదిలిపెడుతున్నావా? దేవుని రక్తములో కడగబడిన ఒక బిడ్డ నీకు సహోదరి. దేవుని రక్తములో కడగబడినటువంటి బిడ్డ నీకు సహోదరుడే. అమ్నోను వలె సహోదరునిగా భావిస్తున్నావా? సహోదరుడు అని చెప్పి అమ్నోను వలె పట్టుకొని పోతున్నావా? ఉందా ఒక మంచి పేరు? నేను నిన్ను చూచుచున్న దేవుడనని వాక్యం సెలవిచ్చింది. ప్రతి చోట రాస్తాడు బిడ్డ. భూమి మీద ఉండగా నీ క్రియలు దేవుని మందిరానికి వచ్చినా కానీ నీ ప్రవర్తన మారతలేదే. మారిందా ఏదైనా ప్రవర్తన కనుక మారకపోతే ఈరోజు మార్చుకునేందుకు, నీకు ఒక మంచి పేరు పెట్టుకునేందుకు నా దేవుడు నీకు అవకాశం ఇవ్వబోతున్నటువంటి మాట మర్చిపోకూడదు. మన పితరుడు అన్నటువంటి అబ్రహామును గురించి ఆలోచించో. యాకోబు రాసినటువంటి పత్రిక చదువుమా. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచు. అబ్రహాముకు మంచి పేరు కలిగి ఉన్నాడట. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథములో దేవుడే రాయించిండు. మంచి పేరు మేలు. అబ్రహాము పిల్లమని చెప్పి తిరుగుతున్నవే, అబ్రహాము సంతానం అని చెప్పుకొని తిరుగుతున్నవే, అబ్రహాములో ఉన్నటువంటి క్రియలు కనపడుతున్నాయా? అబ్రహాముకు ఒక మంచి పేరు ఉంది. అబ్రహాము పిల్లలమైనటువంటి నా పేరు దేవుని దగ్గర ఎట్లా ఉంది బిడ్డ? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడని ఎడల, కనబడని ఎడల వానిని అగ్నిగుండములో పడవేయబడును. హల్లెలూయా. నీ పేరు గనక జీవ గ్రంథమందు లిఖించబడకపోతే
ఆ మంచి పేరు గనక భూమి మీద ఉన్నప్పుడు సంపాదించుకోకపోతే, నీ పేరు ఆయన జీవ గ్రంథములో గనక లేకపోతే, వానిని అగ్నిలో మండుచున్నటువంటి అగ్ని పాతాళమందు ఉన్నదే. ఆ పాతాళమనే అగ్నిలో ఎవరి పేర్లు ఉంటాయంటే, ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడని వారు ఉన్నారో వారినే అగ్నిలో త్రోసివేస్తాడని దేవుని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకో. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఒక మంచి పేరు సంపాదించుకో. ప్రభువా, ఇంతవరకు నా పేరు పాడైందయ్యా, ఒక అమ్నోను వలన జీవించి తినయ్యా, ఇప్పుడు వద్దయ్యా. ఇంతవరకు ఏలీ కుమారుల వలె నా ప్రవర్తన ప్రభు, ఈ రోజైనా ప్రభా ఆ ప్రవర్తన నుంచి నేను బయటకు వస్తానయ్యా, నీ జీవ గ్రంథములో నా పేరుంచయ్యా. ఇన్ని రోజులు అబ్రహాము అయిన సంతానం అని చెప్పుకుంటున్నాను, కానీ ప్రభా అబ్రహాముకు కలిగినట్టు ఒక మంచి పేరు నా జీవితములో లేదయ్యా. ఈరోజు ప్రభుని అడగండి. నీ అంతరాత్మకు నీకు తెలుసు నీ పేరు ఎలా ఉందో. నీ అంతరాత్మకు తెలుసు నీ పేరు ఎలా ఉందో. ఏ రోజైనా పరీక్షించుకున్నావా? నన్ను ప్రజల్లోనికి వెళ్తుంటే నా వెనుక ఏమనుకుంటున్నారు, నాకు ఒక మంచి పేరుందని అనుకుంటున్నావా? ఎందుకు? ఎన్ని సంవత్సరాలు జీవిస్తావు భూమి మీద? 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరములు దేవుని వాక్యం సెలవిచ్చింది. అటు తర్వాత ఈ లోకములోని యాత్ర నిధి ముగుస్తుంది బిడ్డ. ఆ రోజు గనక ఆయన జీవ గ్రంథములో నీ పేరు లేకపోతే నువ్వు వెళ్ళవలసిన ఎక్కడికంటే నిత్య నరకం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మంచి పేరు కావాలంటే, మంచి ప్రతిష్ట కావాలంటే, ఇప్పుడు రెండవది ఏమన్నంటే, ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. రండి, యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం అండర్లైన్ చేసుకోండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి, చూడండి, నీతిమంతుడుగా ఎప్పుడు మార్చబడతాడు? యోబు ప్రశ్న వేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పలికించినటువంటి మాట, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? శుద్ధుడు కావాలి అనగా దావీదు అంటున్నటువంటి మాట కీర్తనల గ్రంథములో అంటాడు. 51వ కీర్తనలో 5వ వచనంలో, నేను నా తల్లి గర్భములో నుంచే నేను పాపిగా పుట్టిననయ్యా, నన్ను బాగుగా కడుగుము, నన్ను శుద్ధీకరించుము, నా తల్లి గర్భములో నుంచే నేను పాపిగా పుట్టినవాడిని. అదే మాట యోబు గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా స్త్రీకి పుట్టిన నరుడు ఎలాగూ శుద్ధుడు కాగలడు? ఏదోను తోటలో ఆదాము అవ్వమ్మను మోసం చేసినటువంటి అపవాదైనటువంటి సాతాను గర్భం ఆ రోజు స్త్రీలో పుట్టినటువంటి పాపం అనే శాపం అనే మరణము మానవుల్లోకి వచ్చింది. ఆ యొక్క ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వమ్మల యొక్క సంతానమే మనం. స్త్రీకి పుట్టినవాడు ఎలాగూ శుద్ధుడవుతాడని వాక్యం సెలవిచ్చింది. ప్రతి ఒక్కరూ పాపములోనే పడి ఉన్నాం. ఇప్పుడు ఈ పాపమును శుద్ధీకరించాలంటే ఒకని జన్మ దినము కంటే మరణ దినమే మేలు అని వాక్యం సెలవిచ్చింది. జన్మదినం పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో ఒక రాజు ఉంటాడు, ఆయన పేరు ఫరో. క్రొత్త నిబంధనలో ఒక రాజు ఉంటాడు, రాజు అయిన హెరోదు. ఇద్దరు కూడా రాజులు జన్మదినం చేసుకున్నారండి. ఈ 2 జన్మదినముల రోజు వాడు ఏం చేశాడో తెలుసా? పాత నిబంధనల ఫరో ఒకరిని చెట్టుకు ఉరి తీర్చిన వాక్యము సెలవిచ్చింది. క్రొత్త నిబంధనలో రాజైనటువంటి హెరోదు ప్రవక్త అయినటువంటి యోహాను చంపిపించాడండి, తలను కొట్టేపించాడండి. ఏంటిది తప్పు చేసిండు? ప్రవక్త చెప్పాడు, అయ్యా హెరోదు, నీ సహోదరుని భార్యనయ్యా, నువ్వు ఈ పని చేయకూడదయ్యా, తప్పు అని ఖండించిండు. ఆయన ఖండించిన కర్మకు వాడు జన్మదినోత్సవం చేసుకున్నప్పుడట తాను తన కూతుర్ను నాట్యము చేయించుతూ పరవశుడైనటువంటి ఆయన, నా రాజ్యంలో సగభాగము నీకు ఇస్తా. తల్లి చెప్తోంది, రాజ్యమే మనది కాబట్టి ఇంకా ఈ రాజ్యములు సగభాగము నీకెందుకు? ఒకడు ఉన్నాడు చెరసాలలో వేయించిన యోహాను తలను కొట్టించుకొని తీసుకొని రమ్మని చెప్పేసింది. ఎప్పుడో
ఏ రోజు జన్మదినోత్సవం రోజు జరిగిన కార్యక్రమం, ఫరో జన్మదినోత్సవం జరిగినప్పుడు కార్యక్రమం కనబడతలేవా కంటికి? ఈ జన్మదినోత్సవం కావాలనా? ఏ జన్మదినోత్సవం కావాలి? స్త్రీకి పుట్టిన వాడు ఎలాగూ శుద్ధుడు కాగలడు? అన్యులండి, లోకస్తులండి చేసుకుంటున్నట్టండి పుట్టినరోజులు మనకద్దు. మనిషిని యొక్క ఆయుష్కాలం 80-70 సంవత్సరాలు కదా. ఒక సంవత్సరం మనది పెరుగుతుందంటే ఒక సంవత్సరం ఆయుష్కాలం తగ్గుతుందని మర్చిపోకో. ఏ జన్మదినం? కేకులు కటింగ్ చేసుకునే జన్మదినమా? మరి వాళ్ళు చేసుకున్నట్టు జన్మదినం నువ్వు చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో 2 రాజులు కనబడుతున్నారు కదా, వారు చేసుకున్నట్టు నువ్వు చేసుకో. ఒకరిని చెట్టుకు ఉరి తీస్తావా? ఒకరిని కొట్టిస్తావా? ఏది నీ జన్మదినోత్సవం? అది శుద్ధుడు కాదన్నాడే. ఆ పుట్టినరోజట దేవునికట వాడు శుద్ధుడు ఎలాగవుతాడని వాక్యం సెలవిచ్చింది. మరి ఏది జన్మదినోత్సవం చేసుకోవాలి? రండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూపిస్తా. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. చూడండి, అందుకు యేసు, అండర్లైన్ చేసుకోండి, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడెలాగు జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లనెను. ఏమంటుండు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. అబ్బా, ఇగో ఇది కావాలండి. ఏదయ్యా నీ పుట్టినరోజు అంటే? ఎప్పుడైతే క్రీస్తులో నూతన జన్మ పొందుకుంటావో, అదే మారు మనస్సు పొందుకొని బాప్తిసం పొందుకున్న రోజే అది ఒకడు క్రొత్తగా జన్మించాలి. తల్లి గర్భములో పుట్టిన పాపినైనా నేను ఆ పండుగ నీకెందుకయ్యా? ఒకడు క్రొత్తగా జన్మించిన ఈ దినము అంగరంగ వైభవంగా 100 మందికి బోధనలు పెట్టి ఈ కార్యం చెయ్యి. మాకదద్దు, అన్యులు చేస్తున్న ఆచారమే మాకు కావాలి. క్రైస్తవులము కదా, క్రైస్తవులము కదా, లోకస్తులు చేసుకున్నట్టు మేము కూడా చేసుకుంటాం. అందుకే యేసు అంటాడు, నాకు క్రిస్టియన్స్ కావాలి కానీ నాకు క్రైస్తవులు కాదు కావాలి. కబాషి కాందాలబా. ఏది దేవునికి ఇష్టమది? ఒకడు కొత్తగా జన్మించాలి బిడ్డ. అనగా తల్లి గర్భములోంచి పుట్టిన వాడట మరలా నూతనముగా యేసు నామములో బాప్తిసం పొందుకున్నట్టండి ఆ నూతన జన్మ కావాలని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఒకడు కొత్తగా జన్మించాలి. ప్రియ దేవుని బిడ్డ, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు. వాక్యము 2 అంచుల ఖడ్గం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12లో ఉంటుంది. ఇదిగో వాక్యము 2 అంచుల ఖడ్గం. ఆ ఖడ్గము చెప్తుంది అంటే మనిషి చనిపోయినప్పుడే ఈ మాట వాడుకుంటారు కదా, సమాధి కార్యక్రమం రోజని నువ్వు అనుకుంటున్నావు. వాక్యము 2 అంచుల ఖడ్గం. వాక్యం సెలవిచ్చింది, సాక్షాత్తు నా యేసు చెప్పుతున్నటువంటి మాట, ఒకడు నూతనముగా జన్మించితేనే. పాస్టర్ జగన్ పాల్ గారి దగ్గరికి వస్తే జన్మదిన కార్యక్రమాలు జరగనీయడో, కేకు కటి అయినాడో, పోదాంపా పనికి మళ్ళీ సంఘానికి వెళ్దాంపా. ఇది అపోస్తుల బోధ. వాక్యము చూయించి చెప్తున్నా. వాక్యములో ఉందా లేదా? వాక్యములో లేదు నేను చెప్పలేను. ఏ రోజు కూడా కొత్తగా జన్మించిన రోజు చెయ్యి, లేకపోతే ఫరో రాజు వలె చెయ్యి. ఏ రోజు రాజు వలె చెయ్యి. బైబిల్లో ఉంది. ఒక్కడిని ఉరి తీయించిండు, ఒక్కడిని చంపేపించిండండి. తలను ప్రవక్తనండి. ఎవరిని తల దిప్పితోను ఈరోజు జన్మదినోత్సవం చేసి చెయ్యి కదా, ఉంది కదా బైబిల్లో. లేకపోతే నేను ముక్కు పొంగి రాసిపోతానండి. పనికి మాలిన సంఘాలు తిరిగి పాడైపోతున్నారు బిడ్డ. వాక్యము చెప్తుంది 2 అంచుల ఖడ్గం. ఇది సత్యం. వారిని నేను సత్యమందు ప్రతిష్ఠ చేసి ఉన్నాను, నా వాక్యమే సత్యమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. రండి, రోమాపత్రిక 6వ అధ్యాయం. చివరిగా ముగింపులోనికి వస్తా. రోమాపత్రిక 6వ అధ్యాయం
2:4 వచనం వరకు చదువుకుందాం. అట్లనరాదు. చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చూడండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిరని మీరెరుగరా. ఇదండి, తల్లి గర్భములోంచి నేను పాపిగా పుట్టి తినే దావీదు అన్నాడు కదా, ఆ పాపపు పుట్టివాడద్దో ఇప్పుడు క్రీస్తులో మరలా నూతనంగా జన్మించాలి అనగా నీటి మూలముగా మనము మునిగినప్పుడు లోకమనే పాపంలో తూగిన నీ జీవితమును పాతిపెట్టి చచ్చిపో, తిరిగి క్రీస్తులో పునర్జన్మ. బాప్తిసం అంటేనే మరణం. ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. చచ్చిపోయినవా? లోకములో నుంచి చచ్చిపోవాలి అనగా క్రీస్తులో జీవించాలి అనగా లోకమనే పాపములు ఒప్పుకొని మనము నీట మునిగినప్పుడు నీళ్ళలో లోతుంటే ఈత రాకపోతే మనిషి చచ్చిపోతాడండి. అలాగే మన లోకమనే పాపములు నీళ్ళలో మునిగినప్పుడు వాటిని పాతిపెట్టి క్రీస్తులో పునర్జన్మ జీవించాలి. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి. ప్రతిది కూడా లేఖనములో చూపించి చెప్పాను. ఇంతవరకు ఇంకా నీ జన్మదినాలని చెప్పేసి పండగ చేసుకుంటున్నావు. నాకు సంతోషమే. నిన్ను రమ్మని, నీకు కేక్ తీసుకొని రమ్మని, కేకు కటి ఎత్తే నాకు 100 రూపాయలు ఇస్తావు, కేక్ కటి ఎత్తే నాకు 50 ఇస్తావు, కేక్ కటి ఎత్తే 20 ఇస్తావు, కేక్ కటి ఎత్తే నాకు 10 కూడా ఇచ్చిపోతావు. కానీ ఏ రోజు దాన్ని నేను ఆశించలే. ఎందుకో తెలుసా? రేపటి దినమున నిన్ను పరిపూర్ణంగా దేవుని ముందు నిలబెట్టాలంటే వాక్యమే సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు ఇంకా నీ కార్యక్రమాలు చాటున చేసినావు, చాలా చేసినావు. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమం చేయకండి. ప్రభువును మహిమపరచండి, ప్రభువును ఘనపరచండి. ప్రభు వాక్యం సెలవిస్తుందంటే మంచి పేరు సంపాదించుకో బిడ్డ. భూమి మీద ఉన్నప్పుడే పేరు, చచ్చిపోయిన తర్వాత పేరు, చెడ్డ పేరు రాకూడదండి. భూమి మీద ఉన్నప్పుడే బ్రతికిన దినములు వాక్యం సెలవిస్తుంది. నువ్వు బ్రతికిన దినములు చనిపోయిన తర్వాత ఎవరైనా అరే ఆ వ్యక్తి మంచోడండి, మంచి పేరు కలిగిన వ్యక్తి అండి, ఆ సంఘములో మంచి మనిషి అండి, ఆయన లేకపోతే ఈరోజు సంఘం నిలబడేది కాదండి, ఇలా ఒక మంచి పేరు కలిగి ఉండి బిడ్డ చెడ్డ పేరుతో సంఘాన్ని పాడు చేసే చెడ్డ పేరు నీకు అద్దో. సంఘాన్ని బలపరచు. రేపటి రోజున అంటాడు, బల మంచి నమ్మకమైన దాసుడా అనిపించుకుంటున్నావా? ఒక మంచి పేరు కలిగి ఉన్నారా? ఈరోజు ఒక యోబు వలె మంచి పేరు కావాలి నీకు. మోషే వలె ఒక మంచి పేరు తెచ్చుకో. అతేలేలాగా చెడ్డ పేరు రాకూడదు, యెజెబెలులాగా చెడ్డ పేరు రాకూడదు. మంచి పేరు ప్రయాసపడు. ఈ రోజు నుంచి అయినా, ప్రభా ఎన్ని రోజులు నీకు విరోధంగా నేను జీవించాను ప్రభా, ఇక వద్దు ప్రభా నా జీవితంలో. నా సాక్ష్యం ఇన్ని రోజులు ఒకవేళ సరిగ్గా లేకపోతే నీ ముందు ఈరోజు నీ వాక్యం ద్వారా నేను సరి చేసుకుంటానయ్యా, నాకు మంచి పేరు దయచేయి ప్రభా అని నువ్వు అడుగుతావా? రండి, మోకరించండి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచండి.